గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అమరావతి అఖండ దీప్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదించిన రాజ్యసభ. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే చట్టరూపం. 149 నిమిషాల పాటు చర్చ. 10 పార్టీల నుంచి మాట్లాడిన 16 మంది మద్దతు. వ్యతిరేకించి వాకౌట్ చేసిన వైకాపా. అమరావతిని పెద్దల సభ ఆశీర్వదించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర హోంశాఖ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014 సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వము రాజధానిపై పిల్లి మొగ్గలేసి ప్రజా జీవితాలతో ఆడుకోకూడదన్న బలమైన సందేశాన్ని ఇచ్చింది. బుధవారం లోక్సభ ఆమోదం పొందిన బిల్లును గురువారం మధ్యాహ్నం హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ దీనిపై చర్చకు అనుమతిచ్చారు. తొలుత ఇందుకు 2 గంటల కేటాయించిన సభ్యుల ఉత్సాహంతో అది 149 నిమిషాల పాటు సాగింది. కాంగ్రెస్, బీజేపీ సహా మొత్తం 11 పార్టీల నుంచి 17 మంది సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందులో 10 పార్టీలకు చెందిన 16 మంది సభ్యులు ముక్తకంఠంతో అమరావతి బిల్లును స్వాగతించి ఆశీర్వదించారు. వైకాపా నుంచి మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి మాత్రం ఆరోపణలు చేసి వాకౌట్ చేశారు. మిగతా పార్టీల సభ్యులు ప్రాంతాలు, పార్టీలు అనే భేదం లేకుండా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అన్స్టాపబుల్ అంటూ చట్టబద్ధతతో అమరావతికి శాశ్వతం తీసుకొచ్చాం. రైతుల త్యాగాలు చరిత్ర పట్టలో నిలుస్తాయి. త్వరలో అమరావతికి మోడీ ప్రారంభోత్సవాలకు హాజరు. ఉద్దండరాయని పాలనలో సంబరాల్లో సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బెంగాల్లో మూక స్వామ్యం. 7 జ్యుడిషియల్ అధికారుల గొడవ దారుణం. 9 గంటల పాటు నిర్బంధిస్తారా? కనీసం తాగునీరు, ఆహారం ఇవ్వలేదు. అధికార యంత్రాంగం ఘోర వైఫల్యం. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. పశ్చిమ బెంగాల్ అత్యంత పోలరైజ్ అయిన రాష్ట్రం అని మూకస్వామ్యం రాజ్యం వెళ్తుందని సరిపరిశీలనకు వచ్చిన 7 జ్యుడిషియల్ అధికారులను దారుణంగా గౌరవ చేసిన అడ్డుకోవడంలో అక్కడ అధికార యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందిందని, ఈ ఘటన సిబిఐతో కానీ ఎన్ఐఏతో కానీ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో మరింతగా కేంద్ర బలగాలు మోహరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, అది సుప్రీంకోర్టు అథారిటీని సవాల్ చేయడమే కాకుండా న్యాయాధికారులపై దాడికి చేసిన దుస్సాహసమని తీవ్రంగా తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణను ఎన్ఐఏకి ఈసీ అప్పగించింది. అసలు ఏం జరిగిందంటే, మాల్టా జిల్లాలోని కాలియా చౌక్ ప్రాంతంలోని బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయం బుధవారం సాయంత్రం 3:30 గంటలకు సరిపరిశీలన జరుగుతుండగా 7 జ్యుడిషియల్ అధికారులకు సంఘ వ్యతిరేక శక్తులు గొడవ చేశాయి. ఇందులో 3 మహిళా అధికారులు ఉన్నారు. వాళ్ళతో వచ్చిన ఒక 5 ఏళ్ల బాలుడు చిక్కుకుపోయాడు. కనీసం తాగునీరు, ఆహారం లేకుండా వారిని దాదాపు 9 గంటల పాటు అల్లరిమొక్క నిర్బంధించింది. చివరికి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అల్లరిమొక్కను చెదరగొట్టి న్యాయాధికారులను విడిపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీంతో గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం పశ్చిమ బెంగాల్ అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా అభిశంసించింది. ఇది రొటీన్గా జరిగిన ఘటన కాదు, న్యాయాధికారులు నైతికంగా దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా పాల్పడిన దారుణ చర్య అని వ్యాఖ్యానించింది. సాయంత్రం 3:30 గంటల గొడవ ప్రారంభమైంది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆయన రాత్రి 8:30 గంటల వరకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు హోంశాఖ కార్యదర్శి డీజీపీలను రిజిస్ట్రార్ జనరల్ సంప్రదించారు. వెంటనే చర్యలు తీసుకుంటామని వాళ్ళు హామీ ఇచ్చారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. న్యాయాధికారులకు కనీసం తాగునీరు, ఆహారం అందించలేదు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా జోక్యం చేసుకుని హోంశాఖ కార్యదర్శి డీజీపీలతో గ్రూప్ కాల్ మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వచ్చారు. చివరికి అర్ధరాత్రి తర్వాత న్యాయాధికారులు విడుదలయ్యారు. ఆ తర్వాత వారి వాహనాలపై రాళ్లు, కర్రలు, ఇటుకలతో దాడి జరిగింది. రాత్రి 11 గంటల వరకు కలెక్టర్ అక్కడికి రాలేదు. రాత్రి వేళ నేను కఠినమైన ఆదేశాలను మౌఖికంగా ఇవ్వాల్సి వచ్చిందని సీజీఐ పేర్కొన్నారు. హైకోర్టు సీజీఐ నుంచి లేఖ వచ్చిన ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా మ్యాజిస్ట్రేట్, ఎస్పీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 6వ తేదీన ఆన్లైన్ ద్వారా అందరూ అధికారులు విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ ఘటన మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఘటనకు రాజకీయాలతో సంబంధం ఏం లేదంటున్నారు. మరి నాయకులు ఏం చేస్తున్నారు? కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? వాళ్ళు సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు గొడవ కొనసాగించారు. అధికారులు నిర్బంధించారు, కానీ కలెక్టర్ స్పందించలేదని ధర్మాసనం తప్పుపట్టింది. ధర్మాసనంలో సీజీఐతో పాటుగా జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ఉన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ప్రత్యర్థిగా వ్యవహరించకూడదని పశ్చిమ బెంగాల్ అడ్వకేట్ జనరల్ కోర్టులో పేర్కొన్నారు. దీని మీద సీజీఐ తీవ్రంగా స్పందించారు. దురదృష్టవశాత్తు మీ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు రాజకీయ భాష మాట్లాడతారు. ఇది అత్యంత పోలరైజ్ అయిన రాష్ట్రం. మీరు మమ్మల్ని పరిశీలన కోసం బలవంతం చేస్తున్నారు. దొండగులు ఎవరో మాకు తెలియదు అనుకుంటున్నారా? నేను తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఘటన పర్యవేక్షించా. అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇట్లాంటి మోకదాడులను అంగీకరించబోమని ఈసీ తరపున కోర్టుకు హాజరైన డిఎస్ నాయుడు స్పష్టం చేశారు. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తున్న న్యాయాధికారులపై దాడి చేయడం అంటే సుప్రీంకోర్టుపై దాడి చేయడమేనని స్పష్టం చేశారు.
ఈ ఘటన సాధారణమని కొందరు న్యాయవాదులు చెప్పడానికి ప్రయత్నించగా సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖను పరిశీలించడానికి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందుబాటులో లేకుండా పోవడం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వాట్సాప్ సౌకర్యం ఉన్న ఫోన్ నెంబర్ను ఆయన అందించలేదని, దీంతో సమాచారం అందించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొంది. సర్ ప్రక్రియలో ఏ ఒక్క న్యాయాధికారికి అవరోధాలు ఎదుర్కోకుండా సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక సూచనలు చేసింది. వారి ప్రాణానికి, స్వేచ్ఛకు, ఆస్తులకు, కుటుంబ సభ్యుల రక్షణకు భరోసా కల్పించాలని ఈసీకి సూచించింది. ఎవరైనా న్యాయాధికారి తన కుటుంబానికి ముప్పుందని ఆందోళన వ్యక్తం చేస్తే వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. సర్ ప్రక్రియలో న్యాయాధికారులు పాల్గొన్నప్పుడు 5 కంటే ఎక్కువ మందిని అనుమతించొద్దని సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే హార్ముజ్ పై దృష్టి అంటూ 40 దేశాలతో బ్రిటన్ సంప్రదింపులు పాల్గొంటున్న భారత్ తెరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమాలోచన. ఇరాన్ అంతా అయిపోయిందన్న ట్రంప్, అయినా మరిన్ని తీవ్ర దాడులు తప్పుకొని స్పష్టీకరణ. ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న హార్ముజ్ జలసంధి మూసివేత అంశం మీద ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దాన్ని తెరిచేందుకు బ్రిటన్ నాయకత్వంలో దాదాపు 40 దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఇందులో భారతదేశం తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పాల్గొంటున్నారు. మరోవైపు ఇరాన్లో అంతా అయిపోయిందని, ఏమీ మిగలలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ప్రతిగా తమ వద్ద రహస్య ప్రాంతాల్లో ఆయుధాలు ఉన్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. లెబనాన్లో బూతల పోరాటం ఉధృతమైంది. ఇజ్రాయెల్ గల్ఫ్పై ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్లోని పలు ప్రాంతాలపైన ఇజ్రాయెల్ బాంబులు వేసింది. బ్రిటన్ జరుపుతున్న ప్రయత్నాలు రాజకీయ దౌత్య పరిష్కారాలు ప్రధానంగా ఉన్నాయన్నటువంటి హైలైట్ చేశారు. అయితే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి. 440 రోజుల్లో కొలిక్కి తీసుకొచ్చిన కూటమి సర్కార్. ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం. రికార్డు స్థాయిలో 440 రోజుల్లో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గురువారంతో ఈ నిర్మాణం పూర్తి కావడంతో మంత్రి నిమ్మల అధికారులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. నిర్మాణంలో భాగస్వాములైన కంపెనీ ప్రతినిధులు, అధికారులకు ఆయన మిఠాయిలు తినిపించి సంబరాలు చేసుకున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉపాధి శ్రామికులకి కంటి పరీక్ష యాప్లో సాంకేతిక సమస్యతో రోజు లక్షల మంది పనులకు దూరం. కొత్త ఐరిస్ విధానంలో ఆధార్ నమోదుతో ఇళ్లకు పరిమితం అవుతున్న పేదలు. ఉపాధి హామీ పథకంలో శ్రామికుల ఆధారకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐరిస్ విధానం కష్టజీవులకు చుక్కలు చూపిస్తోంది. ఐరిస్ సరిగా నమోదవని కారణంగా రాష్ట్రంలో లక్షల మంది ఇళ్లకు పరిమితం అవుతున్నారు. యాప్లో సాంకేతిక సమస్యలతో పనులకు దూరం చేయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం, మార్కాపురం, నంద్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో ఈనాడు ప్రతినిధి పర్యటించినప్పుడు ఉపాధి శ్రామికుల వెతలు వెలుగు చూశాయి. ఆటోలో, బైకులపై ఉపాధి పనులకు వెళ్తున్న శ్రామికులు ఐరిస్ నమోదవని కారణంగా కొద్ది గంటల్లో తిరుగుముఖం పడుతున్నారు. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఐరిస్ విధానం కారణంగా రోజు హాజరవుతున్న 7 లక్షల మంది శ్రామికులు 3 లక్షల మంది పనులకు దూరం అవుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది అనేక ప్రయత్నాలు చేస్తున్న హాజరైన వారిలో 30 నుంచి 40% మంది యాప్లో నమోదు కావడం లేదు, డేటాతో సరిపోవడం లేదని మిస్ మ్యాచింగ్ యాప్ చూపిస్తోంది. బుధవారం మొత్తం 7 లక్షల మంది శ్రామికుల్లో 2.3 లక్షల మందికే ఐరిస్ నమోదైంది. 4.7 లక్షల మంది వెనక్కి వెళ్లారు. గురువారం 7 లక్షల 3.18 లక్షల మందికి ఉపాధి ప్రశ్నార్థకమైంది అన్నటువంటి హైలైట్ చేశారు. మళ్ళీ జాబిల్లి దరికి అంటూ విజయవంతంగా నింగిలోకి ఆర్టెమిస్ 2 రాకెట్, ఎగువ భూకక్షలోకి వ్యోమగాములు. పుడమి చుట్టూ 25 గంటల పాటు ప్రయాణం కొనసాగనున్న ప్రయాణం. అనంతరం చంద్రుడి దిశగా ఒరాయల్ క్యాప్సూల్ జాబిల్లి ఆవల 6400 కిలోమీటర్ల వరకు సాగనున్న యాత్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎదుటివారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తామంటే కుదరదు. వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యం. పోలీసులు వేధిస్తే బాధితులకు న్యాయస్థానం రక్షణగా ఉంటుంది. సజ్జల భార్గవరెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కౌంటర్లు వేయకపోవడంపై డీజీపీ పలువురు ఎస్పీలపై మండిపాటు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఎదుటివారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడతాం, సోషల్ మీడియాలో పోస్టులు పెడతామంటే కుదరదని హైకోర్టు హెచ్చరించింది. మరోవైపు పౌరుల్ని వేధింపులకు గురి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని పోలీసులకు తేల్చి చెప్పింది. బాధితులకు న్యాయస్థానం రక్షణగా ఉంటుందని వ్యాఖ్యానించింది. పౌరుడు వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యమని గుర్తు చేసింది. అది అధికార పార్టీకి చెందినవారా, ప్రతిపక్షానికి చెందినవారా అనేది అప్రస్తుతమని, తమకు ఎవరైనా ఒకటేనని తేల్చి చెప్పింది. తనపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ని రద్దు చేయాలంటూ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. గత విచారణలో తాము ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కౌంటర్లు దాఖలు చేయని కేంద్ర హోంశాఖ, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, రాష్ట్ర డీజీపీ, పల్నాడు, కృష్ణా, వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి, శ్రీ సత్యసాయి, గుంటూరు, అన్నమయ్య, ఏలూరు, బాపట్ల జిల్లాల ఎస్పీలపై మండిపడింది. 1-2 ఎస్పీలు కౌంటర్లు వేసినా అవి సంతృప్తికరంగా లేవంది. కోర్టు ఆదేశాలంటే అధికారులకు హైకోర్టులో పనిచేసే లీగల్ టీంలోని కొందరికి లెక్కలేంతనంగా మారిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. లీగల్ టీంలో 75% మంది ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ఆక్షేపించింది. ఇదివరకు అధికారులు కోర్టు ఉత్తర్వుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రస్తుతం లెక్కలేనితనం వచ్చింది. ధిక్కార మనస్తత్వాన్ని ఉపేక్షించబో. అధికారులు లీగల్ టీంలో ధిక్కార స్వరాన్ని నియంత్రించాల్సిన సమయం వచ్చింది. డీజీపీఏ కౌంటర్ వేయకపోతే ఎస్పీలు ఎందుకు వేస్తారని తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యాజ్యంలో అధికారులందరూ కౌంటర్లు వేయడానికి చివరిగా మరో అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణలో కౌంటర్ వేయడంలో విఫలమైతే స్వయంగా హాజరు కావడం ప్రతివాదులుగా ఇమిగ్రేషన్ అధికారులు డీజీపీ, ఎస్పీలను ఆదేశించింది. విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ గురువారం వరకు ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను చంపిన తండ్రి. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువతి
గత నెల 18న అనుమానాస్పదంగా మృతి చెందడం వెనక ఉన్న మిస్టరీ వీడుతోంది. కన్నతండ్రి ఆమెను హత్య చేసినట్టు పోలీసులు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. మాచర్లకు చెందిన వ్యాపారి చంద్రశ్రీను గంగ దంపతులకు కుమార్తె చౌడేశ్వరి కుమారుడు ఉన్నారు. వీళ్ళ పక్క ఇంటికి జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజు తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో చౌడేశ్వరి నాగరాజు ప్రేమించుకున్నారు. చంద్రశ్రీని తన కుమార్తెను ప్రభుత్వోపాధ్యాయుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. 2 రోజులు నిశ్చితార్థం ఉందనగా చౌడేశ్వరి ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. కుమార్తె ప్రేమ వివాహాన్ని చంద్రశ్రీను జీర్ణించుకోలేకపోయారు. తమ ఇంట్లోని బంగారు ఆభరణాలు పోయాయని వాటిని తన కుమార్తె తీసుకెళ్లిందని పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగరాజు చౌడేశ్వరి స్టేషన్కి తీసుకురాగా తాను కట్టుబట్టలతో వెళ్ళానని ఆమె చెప్పిన చంద్రశ్రీని ఒప్పుకోలేదు. 5 రోజులు పుట్టింటికి వెళ్ళి తన తర్వాత భర్త వద్దకు వెళ్ళేలా ఒప్పందం రాసుకున్నారు. మార్చి 19న ఆమె తన భర్త ఇంటికి వెళ్లాల్సి ఉండగా 18న అనుమానాస్పదంగా మృతి చెందింది. పోస్టుమార్టం నివేదికలో చౌడేశ్వరి ఆత్మహత్య కాదని నిర్ధారణ అయింది అన్నటువంటిది హైలైట్ చేసి, ఇకపోతే జయమంగళ రాజీనామాపై 3 వారాల్లో నిర్ణయం. హైకోర్టుకు నివేదించిన శాసనమండలి చైర్మన్ మోషేస్ రాజు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాపై 3 వారాల్లో తగిన నిర్ణయం తీసుకుంటామని శాసనమండలి చైర్మన్ మోషేస్ రాజు హైకోర్టు ధర్మాసనాన్ని నివేదించారు. వివరాలు నమోదు చేసిన హైకోర్టు ఆయన దాఖలు చేసిన అప్పీల్ని పరిష్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందరావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి అందరి నోట మావిగన్ మాటే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానీకం. అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతో రాజధాని కల సాకారం. అదే అమరావతి అయితే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి వసతికి 2 లక్షల కోట్లు, రోడ్లకే దశాబ్దాలు పడతాయి. ఇక రాజధాని నిర్మాణం సాధ్యమేని అంటున్న ప్రజలు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావిగన్ మార్గమే అంటున్న అన్ని వర్గాలు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మావిగన్ దోహదపడుతుంది. మావిగన్ ద్వారా రాజధాని కల తక్షణమే సాకారం. ఇదే నిజమైన ప్రజా రాజధాని అంటున్న ప్రజలు. ఎటు చూసినా ఇదే చర్చ. ఆచరణ సాధ్యమైన ఈ ఆలోచన మేలంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు, సోషల్ మీడియా, రాజకీయ, వ్యాపార వర్గాల విస్తృత చర్చ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ షోబిల్లు బాబు సర్కార్ తీరుతో 2వ రోజు స్తంభించిన సేవలు. తూతూ మంత్రం చర్చలతో సరి వెనక్కి తగ్గని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు. బిల్లు బకాయిలు చెల్లిస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని స్పష్టీకరణ. పేద మధ్యతరగతి ప్రజల తీవ్ర అవస్థలు. బిల్లులు చెల్లించకపోవడంతో మురిగిపోయిన 1000 కోట్ల నిధులు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు 2వ రోజు స్తంభించాయి. చంద్రబాబు సర్కార్ 3000 కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాటు పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు నిలిపేసి నిరసన తెలిపాయి. ఉచిత వైద్య సేవలు అందించడం లేదని రోగులను ఆసుపత్రుల నుంచి వెనక పంపేశాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నామని, ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే కానీ ఉచిత సేవలు పునరుద్ధరించలేమని ఆసుపత్రుల ముందు యజమానులు పోస్టర్లు ప్రదర్శించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదు అంటూ 5 సెంట్లు భూమి ఇంటికి సిఆర్డీఏ లాగేసుకుంది. భూమి ఇస్తామని, ఇంటికి పరిహారం ఇస్తామని నమ్మబలికింది. మేము అంగీకరించకుండానే మా భూమి తీసుకుంది. మాజీ సీఎం జగన్ కలిసి గోడు వెళ్ళబోసుకున్న రాయపూడిని వాసి నెల్లూరు శేషగిరమ్మ అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే సెలవులకు ముందు అరెస్టులు పరిపాటి అంటూ ఏదైతే హైకోర్టు సీరియస్ అయినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేత తమ్మిరెడ్డి అక్రమ అరెస్టుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. 35 ఏళ్లుగా ఇట్లాంటివి చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీసులు తీర్పే ఆగ్రహం. వీరి అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిందే. తమ్మిరెడ్డి నిర్బంధం కిడ్నాప్లానే ఉంది. పోలీసులు ఇలాగే చేస్తుంటే ఇల్లీగల్ కేసు పెట్టాల్సి వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఈ వార్తకు సంబంధించి కీలకమైనటువంటిది పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి తిరుపతి మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత సర్పంజరి తమ్మిరెడ్డిని గుంటూరు ఎత్తుకొచ్చారు. 2 రోజుల పాటు అజ్ఞాతంలోంచి చిత్రహింసలకు గురి చేశారు. తమ్మిరెడ్డి ఏమయ్యాడో అర్థంగా కుటుంబ సభ్యులు తిరుపతిలో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అతడి జాడ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కావడం వ్యవహారం న్యాయమూర్తి సీరియస్గా పరిగణించడంతో ఎట్టకేల గుంటూరు లాలాపేట పోలీసులు అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటకు చెందినటువంటి తమ్మిరెడ్డి తుమ్మలగుంట గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కొనసాగుతున్నారు. మార్చి 31 మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తిరుపతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద ఉండగా కొందరు వ్యక్తులు తమ్మిరెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించుకుని ఎత్తుకెళ్లిపోయారు. అదే రోజు రాత్రి గుంటూరు తీసుకొచ్చి అజ్ఞాతంలోంచి చిత్రహింసలు పెట్టారు. తమ్మిరెడ్డి ఏమయ్యాడో అర్థంగా కుటుంబ సభ్యులు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. తమ్మిరెడ్డి జాడ తెలియని కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ లీగల్ విభాగం సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అవడంతో గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు లాలాపేట స్టేషన్ చేరుకుని అధికారులతో మాట్లాడారు. రాత్రి 8 గంటల తర్వాత తమ్మిరెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. 2024లో టీడీపీ కూటమి నాయకులపైన తాజా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన నాయకుడు రాయపాటి అరుణ కిరాక్ ఆర్పీఎల్పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటూ టీడీపీ సోషల్ మీడియాకు చెందిన పానకాల లక్ష్మీ హేమంత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ్మిరెడ్డిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు తెలిపారు. మొత్తం ఎన్ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది
చెప్పకుండా రహస్యంగా ఉంచారు. పోలీసులు తమ్మిరెడ్డిని తీవ్ర వేధింపులకు గురి చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుడు అనే కారణంగా కక్షపూర్తిగా వ్యవహరించారన్నారు. తమ్మిరెడ్డిని గురువారం రాత్రి గుంటూరు శ్యామలానగర్లో 4 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శోభారాణి వద్ద హాజరుపరిచారు. రిమాండ్ను తిరస్కరిస్తూ 41 నోటీసులు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. తిరుపతిలో కలకలం రేపిన వైఎస్ఆర్సీపీ నేత తమ్మిరెడ్డి అక్రమ అరెస్టు విషయంలో పోలీసుల తీరు మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్బంధం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం తప్పుపట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్టులను సెలవులకు ముందు అరెస్ట్ చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని వ్యాఖ్యానిస్తూ వివాదాన్ని హైడ్ అండ్ సీక్ కార్డ్తో పోల్చింది. ఇది ఒక్క కేసుకు పరిమితం కాకుండా అనేక కేసుల్లో జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ తేదీని దాచిపెట్టి నిన్న అరెస్ట్ చేశామంటారంటూ తమ్మిరెడ్డి అరెస్టును ప్రశ్నించింది. ఇది వ్యక్తిగత హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. పోలీసులు ఇలాగే చేస్తుంటే ఇల్లీగల్ కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. అక్రమ నిర్బంధంపై హెబియస్ కార్పస్ వేసినప్పుడు మాత్రమే కేసులు పెట్టి అరెస్టులు చూపిస్తున్నారని తెలిపింది. గత 35 సంవత్సరాలుగా ఇలాంటివి చూస్తూనే ఉన్నామని పేర్కొంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందని పోలీసులను ఆదేశించింది. 2 ఏళ్ల క్రితం కేసుకు సంబంధించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు 60 ఏళ్ల వృద్ధుడు తమ్మిరెడ్డి నిర్బంధంపై దాఖలైన పిటిషన్ విచారించిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ హరిహరనాథ్ శర్మ ధర్మాసనం ఆయన అరెస్టుపై పూర్తి వివరాలు తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే న్యాయం అడిగిన అబలపై నడి రోడ్డుపై దాడి అంటూ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై స్థానిక జనసేన పార్టీ వర్గీయులు గురువారం పట్టణంలో బహిరంగంగా దాడికి పాల్పడ్డారు. రైల్వే కోడూరుకి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనుచరులతో కలిసి ఈ దాష్టీకానికి తెగబడ్డారు. అయినా చంద్రబాబు సర్కార్లో చరణం లేదు, అయినా తాను భయపడేది లేదని న్యాయం కోసం పోరాడతానని బాధితురాలు చెప్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలిసి ఇంట్లో అవసరాల కోసం రైల్వే కోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్ తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడికి వచ్చే శ్రీధర్ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే ప్రయత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమె పైన అనుచరుడి పైన రోడ్డుపైన ఇనపరాట్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణ రహితంగా రక్తం వచ్చేలా కొట్టారు. దాడిని నిరసిస్తూ బాధితురాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర జనసేన చోటా నేతలపై ఫిర్యాదు చేశారు. అరవ శ్రీధర్ బాధితురాలపై జనసేన నేతలు దాడిని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఖండించారు. ఓ మహిళకి ఎంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గురువారం విశాఖ పెదవాల్తేరులో తన క్యాంప్ కార్యాలయంలో కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మహిళా హోంమంత్రి అనితకు ఈ దాడులు కనబడవని ప్రశ్నించారు. నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందిరెడ్డికి బాధితురాలు వినతిపత్రం అందించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే మావిగన్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అంటూ రాజధాని పేరుతో చంద్రబాబు విచ్చలవిడిగా దోపిడీ. రాష్ట్ర రాజధానికి సంబంధించి మాజీ సీఎం జగన్ ప్రతిపాదించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అవుతుందని, తక్కువ ఖర్చుతో సత్వర అభివృద్ధి జరుగుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రజలను రాజధాని భ్రమంలో ముంచి వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేస్తున్న చంద్రబాబు అవినీతిపై వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపించి ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి రాజధాని రాజసం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమరావతి చట్టబద్ధతకు రాజ్యసభలోనూ ఆమోదం. రాష్ట్ర రాజధాని ఇక చట్టబద్ధం. రాష్ట్రపతి ఆమోదమే తరువాయి 11 పార్టీల మద్దతు. రామ్మోహన్ నాయుడు సహా 17 మంది ప్రసంగం. ఈ సభలోనూ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావన లేదని వాదన, హోదా ప్రస్తావన లేదంటూ వాకౌట్. చర్చ ఆమోద ప్రక్రియను గ్యాలరీ నుంచి వీక్షించిన లోకేష్ అమరావతిని ఎవరూ తాకలేరంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే యుద్ధం ఆగదు, మళ్లీ కోలుకోకుండా ఇరాన్ని ధ్వంసం చేస్తాం. ఇప్పటికే ఆ దేశం మిలిటరీని పూర్తిగా నాశనం చేశాం. ఇరాన్ క్షిపణి డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతీశాం. శాంతి ఒడంబడికి ఒప్పుకోకుంటే వినాశనమే. ఆ దేశాన్ని తిరిగి రాతి యుగానికి పంపుతాం. యుద్ధంలో విజయానికి అతి చేరువలోనూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. మీరు అవమానం పొందే వరకు యుద్ధం ఆగదు, మా వ్యూహాలను మీరు అర్థం చేసుకోలేరు. ఇరాన్ హార్ముజును తెరిపించేందుకు చర్చలు. బ్రిటన్ నేతృత్వంలో 60 దేశాల నేతలు పెట్టి బ్రిటన్ ఆహ్వానం మేరకు చర్చల్లో పాల్గొన్న భారత్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే అమెరికా ప్రజలారా, ఎవరి కోసం ఈ యుద్ధం? మీతో మాకు ఏ విధమైన శత్రుత్వం లేదు. ఇప్పటిదాకా మేము ఎవరిపైన దురాక్రమణకు దిగలేదు. ఇజ్రాయెల్ కారణంగా అమెరికా యుద్ధంలోకి దిగింది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ బహిరంగ లేఖ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే డయాఫ్రమ్ వాల్ పూర్తి. నాడు జగన్ నిర్వాహకంతో విధ్వంసం, కూటమి వచ్చాక పునర్నిర్మాణం. 18 నెలల్లోనే 1372 మీటర్ల పని పూర్తి. ఇక ఆర్ఎఫ్ డ్యామ్ పనులు వేగిరం. ఇంజనీర్లకు సీఎం అభినందనలు. స్వీట్లు పంచిన మంత్రి నిమ్మల. పోలవరంలో గవర్నర్ ఏరియల్ సర్వే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగులకి ఊరట అంటూ ఇప్పటికే 1900 కోట్లు జమ, 2 రోజులు మిగిలిన సొమ్ము. రిటైర్డ్ ఉద్యోగులు లీవ్ ఎన్కాష్మెంట్ కింద 1800 కోట్లు. ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. నిధుల లభ్యతను బట్టి పెండింగ్ చెల్లింపులకు ఆదేశం. అలాగే చిన్న కాంట్రాక్టులకు పెద్దపీట వేయాలని సూచన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 16 నుంచి మళ్లీ పార్లమెంట్. 3 రోజుల పాటు నిర్వహణ.
మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం. ఆగమేఘాల మీద మహిళా బిల్లు ఎందుకు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ? చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ వందన అధినియంని ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో మోడీ ప్రభుత్వం నెల 16 నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలు మళ్లీ సమావేశపరచాలని నిర్ణయించింది. గురువారం సాయంత్రం ఉభయ సభలు ప్రోరోగ్ కావడానికి బదులు వాయిదా పడ్డాయి. తాము బడ్జెట్ సమావేశాలను ప్రస్తుతం వాయిదా వేసి మళ్లీ 2-3 వారాల్లో ప్రారంభించాలనుకుంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం తెలిపారు. బడ్జెట్ సమావేశాలు మళ్లీ సమావేశపరుస్తారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ రాజ్యసభలో అడగడంతో ఆయన ఈ విషయం వెల్లడించారు. కేవలం రాజకీయ కారణాల వల్ల మహిళా బిల్లును ఆగమేఘాల మీద ప్రవేశపెడుతున్నారని ఎన్నికల కోడ్కి విరుద్ధమని జయరాం రమేష్ వ్యాఖ్యలు ఆయన తోసిపుచ్చారు. 30 నెలలుగా ఈ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడతామన్నారు వారు. ఇప్పుడు ఎందుకు ఆ బిల్లును తేవాలనుకుంటున్నారు? కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు. కాగా ఎన్నికలైన తర్వాత తమ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాసిన విషయం ఖర్గే ప్రస్తావించగల సాధ్యం కాదని కిరణ్ రిజిజు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం తమ కర్తవ్యమని, దానికి ఎన్నికలకు సంబంధం లేదన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్స్ ఎక్కువ, కాన్సెప్ట్లో స్పష్టత ఉంటే ఫిజిక్స్ మలుపు. ఎప్పట్లా కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ పుస్తకాల ఆధారితో మోడరేట్గా జేఈఈ మెయిన్ 2వ సెషన్ తొలి రోజు పరీక్షలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భారత రక్షణ ఎగుమతులు 38,424 కోట్లు 25-26లో రికార్డు స్థాయిలో 62% వృద్ధి. భారత రక్షణ ఎగుమతులు 25-26 ఆర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డు సృష్టించే మొత్తం ఎగుమతులు 38,424 కోట్లకు చేరి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 62% వృద్ధిని నమోదు చేశాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఐప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడు, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో సోదాలు, పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తు. ప్రముఖ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందాలు గురువారం దాడులు చేశాయి. పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఈడీ బృందాలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో సోదాలు నిర్వహించాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తల వెనకాల ఉన్నటువంటి పరిణామాలు.